అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. మాజీ మంత్రి కొడాలి నాని ఇటీవల చూసుకుంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా మీడియా ముఖంగా ఎప్పుడు కూడా యాక్టివ్గా కనిపించినటువంటి దాఖలాలు అయితే లేవు. తాజాగా గత కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు లోనే చెప్పేసి వార్తలు అయితే వచ్చాయి. హైదరాబాద్లోని ప్రముఖ హాస్పిటల్ అయినటువంటి ఏజీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పేసి వార్తలు వచ్చాయి. దానికి సంబంధించి డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇటీవల ఆయన్ని ఏజీ హాస్పిటల్స్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి మెరుగైన వైద్యం కోసం తరలించారని చెప్పేసి ఆ యొక్క విమానం తాలూకా వివరాలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఇంత స్థాయిలో కొడాలి నాన్నగారు చూసుకుంటే ఆయన వయసు కూడా చిన్నదనే చెప్పుకోవాలి. ఇంత చిన్న వయసులోనే ఆ విధంగా అనారోగ్యం పాలవడం గల కారణాలు ఏంటి? మరోపక్క రాజకీయ నేతలు కొంతమంది ఏమో రెడ్ బుక్ అని చెప్పేసి ఎప్పుడైతే వస్తుందో తదుపరి వరుస అయిన ఉన్నాడని చెప్పేసి ఆ నేపథ్యంలోనే కేసుల నుంచి తప్పించుకోవడానికి కొద్దిమే డ్రామా కూడా ఆడుతుందని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఏది నిజం? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. కొడాలి నాని గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పరిచయం అక్కర్లేని పేరు. ఈయన ఏ విధంగా ప్రసిద్ధి చెందాడో తెలుగు రాష్ట్ర ప్రజలకి, పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా తెలుసు ఈయన గురించి. అయితే ఇటీవల అయిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ మాటలు లేవు, ఎక్కడ మీడియాలో కూడా కనపడినటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా అనారోగ్యం బాగలేదంటూ వార్తల్లోకి ఎక్కాడు కొడాలి నాని గారు. ఇప్పుడు ఆయన ఏదైతే హైదరాబాద్ ఏజీ హాస్పిటల్ నుంచి ముంబై తీసుకెళ్ళని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఏంటంటారు ఈయన అనారోగ్య పరిస్థితి ఏంటంటారు? ఈయన గురించి ఏంటంటారు? అంటే అనారోగ్య పరిస్థితి అది ఎంత సీరియస్, అది నిజమా లేకపోతే డ్రామానా, ఇవన్నీ మాట్లాడుకునే ముందు సహజంగానే 52 సంవత్సరాల వయసు ఉండి ఇంకా బోల్డంత భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తికి సడన్గా ఇలాంటి అనారోగ్య సమస్య వచ్చినప్పుడు సాధారణంగా సమాజంలో ఉన్న వ్యక్తులు ఏమంటారు? ఒక రకంగా అతను కూడా మంచిగాను చెడుగాను సెలబ్రిటీ స్టేటస్ ఉన్నటువంటి వాడు కొడాలి నాని అనే వ్యక్తి. సహజంగా అలాంటి వ్యక్తికి ఏదన్నా తీవ్రమైనటువంటి అనారోగ్యం వస్తే సహజంగా వచ్చే స్పందన ఏంటంటే అయ్యో పాపం, చిన్న వయసులోనే ఏంటి కర్మ ఆయనకి, ఇలా కొంచెమన్నా సింపతి వస్తుంది. కానీ ఆయనకు అనారోగ్యం అని చెప్పిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలామంది సంతోషించేవాళ్ళే ఉన్నారు, కానీ అయ్యో పాపం అనేవాళ్ళు ఎవరు కనబడట్లేదు. కొంతమంది అయితే పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇతని నోటి పారుదల ద్వారా ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారో ఆ బాధితులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. అయితే మనం కాస్త సమాజంలో కొద్దిగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న మనం అతనికి వచ్చినటువంటి పరిస్థితి పట్ల సానుభూతి చూపించాల్సింది. వ్యక్తి ఎలాంటాడైనా కానీ చిన్న వయసులోనే ఇబ్బంది వచ్చినది కాబట్టి మనం సానుభూతి తెలియజేయాల్సిందే. కాకపోతే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? జీవితంలో క్రమశిక్షణ అనేది లేకపోతే, క్రమశిక్షణ అయినటువంటి జీవన విధానం లేకపోతే, అధికార మదంతో నాకు ఎదురు లేదు అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణితోటి, ఇప్పుడు సహజంగా హృద్రోగం అనేటువంటిది అంటే హార్ట్కి సంబంధించినటువంటిది దేని మూలాన వస్తూ ఉంటుంది? ప్రెషర్ మూలాన, టెన్షన్స్ మూలాన, సరే షుగర్లు బీపీలు ఉంటే దాని మూలాన అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. మరి అధికారంలో ఉన్ననాళ్ళు బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి మనిషి 9 నెలలు తిరగకుండానే ఇంత సీరియస్ కండిషన్కి వచ్చింది అంటే పూర్తిగా మనం దాన్ని నిర్ధారించడానికి లేదు. ఇంకా పూర్తి వివరాలు బయటికి ఎవరైనా డాక్టర్ బయటకు వచ్చి చెప్తే తప్పితే తెలిసే పరిస్థితి లేదు. విజువల్స్ కూడా ఏం బయటికి రానివ్వట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎయిర్ లిఫ్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇందాక మీరు అన్నట్టు ఏజీ హాస్పిటల్ అనేటువంటిది మంచి రెప్యుటేషన్ ఉన్నటువంటిది, లేటెస్ట్ టెక్నాలజీ అంతా అడాప్ట్ చేసుకుని వాళ్ళు ఉన్నటువంటి వాటిలో మంచి వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ అంటున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేయించుకుంటున్నారు, విదేశాల నుంచి కూడా వచ్చి. మరి అలాంటి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి బాంబే తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటి? నిజంగా అతని ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేటువంటిది వాళ్ళు ఎవరన్నా బయటకు వచ్చి చెప్తే కానీ ఈ స్పెక్యులేషన్స్ అన్నిటి కూడా తెరబడదు. కానీ ఇందాక నేను అన్నట్టుగా ఏంటంటే క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం. గుట్కా మానండో అని చెప్పేసి సినిమా హాల్స్లో దగ్గర నుంచి, ప్రతి సినిమా ముందు దగ్గర నుంచి, మిగతా దగ్గర నుంచి, సిగరెట్ ప్యాకెట్ల దగ్గర నుంచి అన్నిటి మీద వేస్తున్నారు. క్యాన్సర్ వచ్చి పోతారా నాయన అని. గుట్కా లేకుండా ఆయన ఎప్పుడన్నా మనకు కనిపించాడా? అంటే చేజేతులారా తన ఆరోగ్యాన్ని తను తగ్గించుకోవటమే కదా అది. ఈ అలవాట్లన్నీ ఉన్న తర్వాత మరి ఈ 9 నెలలుగా వస్తున్నటువంటి ఒత్తిడి, ఇదిగో అరెస్ట్ అవుద్దంట, అదిగో అరెస్ట్ అవుద్దంట, నిన్నటిదాకా నీకు బ్రహ్మరథం పెట్టినటువంటి గుడివాడ ప్రజలు అని నువ్వు అనుకున్నావు బ్రహ్మరథం పడుతున్నారని. నీ అనుచరగణం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భజన బృందంలాగా ఏర్పడి కొడాలి నాని వీరుడు సూర్యుడు అని చెప్పేసి ఊరేగించాను నేను. అధికారం పోయిన తర్వాత నీ పరిస్థితి ఏంటి? గుడివాడలో అడుగుపెట్టేటువంటి పరిస్థితి అయినా ఉందా? అడపాదడపా 2-3 సందర్భాల్లో తప్పితే ఈ 9 నెలల కాలంలో కొడాలి నాని గారు కనిపించినటువంటి సందర్భం ఉందా?
మొన్న కూడా వల్లభనేని వంశీని పలకరించడానికి వెళ్ళినప్పుడు ఎవరో ఒక లేడీ యాంకర్ ఆవిడ న్యూస్కి సంబంధించిన ఆవిడ అడిగితే, ఏమ్మా ఉద్యోగం పోయినాక మమ్మల్ని ఏం చేయమంటారు, ప్రజలు మమ్మల్ని ఉద్యోగం బీకేశారు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఏంటంటే ఎంతటి నిర్వేదంలో వాళ్ళు కూరుకుపోయారు అనేటువంటిది దాన్ని బట్టి ఇదవుతుంది. ఏం చేస్తారు, జైల్లో పెడతారు. వల్లభనేని వంశీని జైల్లో పెట్టారు, ఏమైంది, నేను సంపరు కదా అంటే మానసికంగా రాబోయేటువంటి పరిణామాలకి సిద్ధపడుతున్నట్టుగా అనిపించింది ఆ రోజు ఆయన మాట్లాడినటువంటి విధానం. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి తప్పులేంటో వాళ్ళకి తెలుసు, దాని మీద ఎలాంటి చట్టపరమైనటువంటి చర్యలు రాబోతున్నాయి అనేటువంటిది తెలుసు. రెడ్ బుక్ అని చెప్పేసి మన నారా లోకేష్ గారు అన్నప్పుడు ఎవరో ఇదే అడిగితే దాన్ని మడిచి ఎక్కడో పెట్టుకోమని చెప్పాడు ఆయన. ఆ మాట అందరికీ గుర్తుంది. కాబట్టి అలాంటి అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ ఈ పరిస్థితికి రావటం అనేటువంటిది. తర్వాత పలు సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ సాక్షిగా ముసలోడు ఎంతకాలం బతుకుతావు నువ్వు, ఈ బతికే కంటే సావటం మేలు కదా, ఇలా అసలు మామూలు న్యూట్రల్ పార్టీతో సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా అలాంటి మాటలు విన్నప్పుడు మనసు చిక్కుమంటుంది. ఒక 45 సంవత్సరాల రాజకీయ నేపథ్యం నువ్వు, సరే ఆయన నీకు పార్టీ పరంగా వ్యతిరేకం కావచ్చు, ఇంకో మనిషిగా, ఒక పెద్ద మనిషిగా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని ముసలోడు ఎన్నాడు బతుకుతావు నువ్వు, విజన్ 2047 అంటే అప్పుడు దాకా ఈయన బతుకుతాడా, ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు మీ వాళ్ళంతా. మరి 74, 75, 76 సంవత్సరాల వయసులో ఆయన రోజుకి 16 గంటల నుంచి 18 గంటలు కష్టపడుతున్నాడు ఆయన. ఇవాళ వరకు ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్లో రెస్ట్ తీసుకున్నారని 2-3 రోజులు హాస్పిటలైజ్ అయ్యాడని మనం ఎక్కడా చూడలేదు. ఇప్పుడు ఆ బాంబ్ బ్లాస్ట్ అప్పుడు తప్పితే. మరి నీకు 52 సంవత్సరాలు 53 సంవత్సరాల వయసులోనే నీకు ఈ దుర్గతి ఎందుకు పట్టింది అంటే, అధికారంలో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే సెలేసుకొని 100 సంవత్సరాలు మనం బతుకుతాం, మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని ప్రతి మనిషి అనుకుంటాడు. కానీ రేపేంటనేది మన చేతిలో లేనప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడితే రేపొద్దున వీళ్ళందరూ కూడా మీమర్స్కి బాగా ఆహారంలాగా తయారవుతారు. ఇప్పుడు కొడాలి నాని మీద ఎన్ని రకాల మీమ్స్ వస్తున్నాయి. తర్వాత నిజంగా నీకు ఒకవేళ ఆరోగ్య సమస్య వచ్చినా ఇవాళ ప్రజలు నమ్మని పరిస్థితి ఎందుకు వచ్చింది, దీన్ని కూడా డ్రామా అనేటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చారు. ఇప్పుడు ఎవరు కూడా పోయి ఏదో తప్పించుకోవడానికి యాంజియోప్లాస్టీ చేయించుకొని లేకపోతే బాంబే దాకా వేరే ఫ్లైట్ వేసుకొని వెళ్ళటం, ఇంత డ్రామా ఆడరు కదా. 80% అతనికి అనారోగ్యం ఉండేటువంటి ఛాన్సెసే ఉన్నాయి. అయినా ప్రజలు ఎందుకు నమ్మట్లేదు. ఈ వంకతోటి ఇక్కడ నుంచి బాంబే వెళ్తాడు, బాంబేలో కూడా ఇంకా కాంప్లికేటెడ్ కాబట్టి అమెరికాలో చేయించాలని చెప్పేసి అక్కడి నుంచి అనిపించుకొని ఈయన దేశము వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. తప్పించుకోవడానికి, పారిపోవడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి భావన నీవు కల్పించావు అంటే నువ్వు ఎన్ని రకాల దురాగతాలు చేసి, నువ్వు ఎన్ని రకాల తప్పుడు పనులు చేస్తే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. నిజంగా నీకు అనారోగ్యం వచ్చిన ప్రజలు నమ్మనేటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చారు. అందుకని ఏంటంటే కొడాలి నాని గారు లాంటి వాళ్ళ చర్యల నుంచి, మాటల నుంచి, తదనంతర పరిణామాల నుంచి ప్రతి రాజకీయ నాయకుడు నేర్చుకోవాల్సింది ఉంది. అధికారం అనేటువంటిది ఎవరికీ శాశ్వతం కాదు. ఆ రోజున ఇందిరాగాంధీతో మొదలు పెడితే ఇవాళ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఎవ్వరూ కూడా కలకాలం పదవులు ఎవరు లేరు. ఇందిరాగాంధీనే భారతదేశం ఇందిరాగాంధీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచో ఎన్టీ రామారావు అనేటువంటి ఒక సినిమా నటుడు వచ్చి ఎదురులేనటువంటి ఇందిరాగాంధీని ఎలా ఢీకొన్నాడు, అక్కడి నుంచి పతనం ఎలా కాంగ్రెస్ పతనం జరిగిందో మనం చూసాం. కాబట్టి అధికారం అనేటువంటిది ఎప్పటికీ శాశ్వతం కాదు. అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రజలకి మంచి చేస్తూ ప్రజలతోటి మర్యాదపూర్వకంగా ఉంటే అధికారంలో ఉన్నా లేకపోయినా నిన్ను వాళ్ళు మనసులో గుండెల్లో పెట్టుకుంటారు. ఆ పరిస్థితి ప్రతి రాజకీయ నాయకుడు కోరుకోవాలి. కానీ ఇవాళ అనారోగ్య పాలయ్యి నువ్వు చాలా విషమ పరిస్థితుల్లో ఉన్నావని చెప్పి వార్తలు వస్తున్నా కూడా నీ మీద సానుభూతి కూడా లేకుండా చాలామంది సంతోషపడే పరిస్థితి తెచ్చుకున్నావంటే మనిషిగా నువ్వు బతికినప్పటికీ కూడా నీ యొక్క రెప్యుటేషన్ అనేటువంటిది ఈనాడు చచ్చిపోయింది అనేటువంటిది అర్థమవుతోంది. కాబట్టి భవిష్యత్తులో కొడాలి నాని గారిని చూసి అందరు రాజకీయ నాయకులు నేర్చుకుంటారని, విజ్ఞతతో ప్రదర్శిస్తారనేటువంటిది నేను భావిస్తున్నాను. అలాగే మనిషి ఎలాంటి వాడైనా సాటి మనిషి కాబట్టి త్వరగా కోలుకొని తను చేసినటువంటి తప్పులన్నింటినీ రియలైజ్ అయ్యి ప్రజల ముందుకు వచ్చి బహిరంగంగా అతను కనుక పొరపాటైందని ఒప్పుకుంటే మనిషిగా తన విలువ పెరుగుతుంది. లేకపోతే తన ఆరోగ్య పరిస్థితి ఏదైనా కూడా ప్రజలు పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటిది నా భావన. ఓకే సార్, ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే కొడాలి నాని గారు ఎంత అనారోగ్యం పాలైతే ఆయనకి ప్రధాన సహచరుడు అని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పుకున్నాడు, నా కోసం నిలబడ్డ వ్యక్తి కొడాలి నాని అని చెప్పేసి. అటువంటి కొడాలి నాని గారిని పరామర్శించడానికి చూడడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని వెళ్ళలేదంటారు. మరి అదే మనవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్తారో మీకు తెలుసు కదా.
పరామర్శగా వెళ్ళారు ఆయన అంటే ఇంక అది ఫైనల్ స్టేజ్ అని లెక్క. కాబట్టి ఇంకా ఆ స్టేజ్ కొడాలి నాని గారికి రాలేదు. అలాంటి పరిస్థితి ఏదన్నా వస్తే వెళ్తాడేమో జగన్మోహన్ రెడ్డి గారు చూడాలి. లేకపోతే నిన్ను నమ్మి నువ్వు మాట్లాడమన్నట్టు నువ్వు రాసిచ్చిన స్క్రిప్ట్ అన్నీ చేసి వాళ్ళ ఇన్ని తంటాలు పడుతున్నాడంటే నీ మూలానే కదా జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు మీరు అన్నట్టు నైతిక బాధ్యత కదా. అవును. ప్రతిదానికి వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో దాక్కోవడం తప్పితే నీ ప్రధాన అనుచరుడు ఇన్ని రకాలుగా పడుతూ ఉంటే కనీసం ఒకసారన్నా వెళ్ళి చూడకపోవడం అనేటువంటిది నిజంగానే మరి అది ఒక ప్రశ్నార్థకంగానే ఉంది ప్రజల మనసులో. ఇవన్నీ కూడా డ్రామాని అనుమానించడానికి అది కూడా ఒక కారణం అవుతుంది. నిజంగా కొడాలి నాని గారికి అంత సీరియస్గా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళరా? పార్టీ నాయకులు కూడా కలిసినట్లేదు ఇప్పటిదాకా. ఎవరు కూడా ముఖ్యమైన నాయకులు ఎవరు కలిసినట్లేరు వెళ్ళి. మరి ముఖ్యమైన సొంత ఒక ప్రాణం రెండు శరీరాలు అన్నట్టుగా ఉండే వల్లభనేని వంశం లోపల ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్తే ఏం ప్రమాదం వస్తుందని సన్నిహితులు అన్నటువంటి వాళ్ళందరిలో 7-8 మంది కేసులు పెట్టి లోపల ఉన్నారు ముఖ్యమైన వాళ్ళంతా. సో చివరికి ఆయన మిగిలేది ఏకాగ్గా మిగులుతున్నాడు. చివరికి కుటుంబ సభ్యులు మాత్రమే వెళ్ళారు అతనితో అనేటువంటి న్యూస్ వస్తుంది ఫ్లైట్లో. కాబట్టి ఏదేమైనా త్వరగా కోలుకొని తను చేసినటువంటి తప్పులకి సరైనటువంటి పరిష్కారం ప్రాయశ్చిత్తం చేసుకుంటాడని భావిద్దాం. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.